ఒక అందమైన చిలుక హాయిగా ఎగురుతూ కొత్త అడవికి చేరుకుంది. అక్కడ ఉన్న విచిత్రమైన చెట్టును, పువ్వులను, పండ్లను చూసి మురిసిపోయింది. ఆనందంగా పాడుతూ ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంది. అదే చెట్టు మీద ఒక గుడ్లగూబ నివసిస్తూ ఉండేది. చిలుక పాట విని దానిని పలకరించింది. చిలుక, నువ్వు ఈ అడవికి కొత్తగా వచ్చినావా? తెలియని ప్రదేశానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నీకు బాగా తెలిసిన ప్రదేశంలో ఉంటే నీకు మంచిది. ఇక్కడ కొన్ని ఆకర్షణీయంగా కనిపించే పండ్లు ఉంటాయి, కానీ వాటిలో కొన్ని విషమయంగా ఉండే పండ్లు ఉంటాయి. జాగ్రత్త సుమా అని గుడ్లగూబ జాగ్రత్తలు చెప్పి చిలుక మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడ దానికి నల్లని పండ్లు కనిపించాయి, కానీ చిలుక దానిని తినలేదు. కొంచెం ముందుకు వెళ్ళసాగింది. దానికి ఎర్రని పండ్లు కనిపించాయి. వాటిని చూడగానే చిలుక నోరూరింది. ఆ గుడ్లగూబ రాత్రిళ్ళు మాత్రమే బయటకు వస్తుంది, దానికి రంగుల గురించి ఏం తెలియదు అని అనుకొని ఆ పండ్లను తింది. ఆ పండ్లు విషమైనవి కావడంతో చిలుక తన ప్రాణాలను అక్కడే విడిచింది.